హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు ధనియాల పొడి ఎలా చేసుకోవాలో చూపించున్నాను రండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ధనియాల పొడి వేసుకొని ఒక్క ముద్ద తింటే ఉంటుందండి, సూపర్ ఉంటుందండి. డెలివరీ అయిన వాళ్ళకే కాదు, పెద్దవాళ్ళు చిన్నపిల్లలు కూడా ఒక్క ముద్ద ఇలా తింటే సూపర్ ఉంటుందండి. ఒకసారి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని 1 కప్పు ధనియాలు వేసుకుని బాగా వేయించుకోవాలండి. ధనియాలు అన్నది ఫ్లేమ్ చిన్నది పెట్టుకుని వేయించుకోవాలి. ఇక్కడ మీకు జీలకర్ర కూడా చూపిస్తున్నాను, 1/2 కప్పు జీలకర్ర అని చూపిస్తున్నానండి. ధనియాలు అన్నది ఇంకా వేగలేదు, ఇంకా బాగా వేగాలండి. చూసారా, ధనియాలు బేగా వేగిపోతాయి. పెద్ద మంట పెట్టేసుకుంటే మాల్ని చిన్న మంట పెట్టుకుని బాగా వేయించుకోవాలండి. 1/2 కప్పు ధనియాలు జీలకర్ర కూడా వేసుకుని 1/2 కప్పు జీలకర్ర కూడా వేసుకుని రెండు బాగా వేయించుకుంటూ ఉండాలండి. రెండు కూడా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను వెల్లుల్లి తీసుకుంటున్నాను. 1 నుంచి 6 వెల్లుల్లి తీసుకోవాలి. వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ వెల్లుల్లి ఫ్లేవర్ అన్నది మనకి ఎక్కువగా తెలుస్తుంది కాబట్టి తక్కువగా వేసుకోవాలండి. 1 నుంచి 6 తీసుకున్నాను వెల్లుల్లి కూడా బాగా వేయించుకొని స్టవ్ బంద్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇంకో బాండి పెట్టుకుని 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి 1 నుంచి 10 ఎండుమిర్చి తీసుకున్నాం. పెద్ద సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకుని ఆ రెండు కూడా మనం వేయించుకుంటున్నామండి. చింతపండు అన్నది వేయించుకుంటే టేస్ట్ అన్నది బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, చింతపండు, సాల్ట్ వేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ మిక్సీ పట్టి మోతీగని ఎంత బాగా స్మెల్ వచ్చిందో చూసాడు. ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. వేడివేడి ఇడ్లీలో నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. మీ ఇంట్లో ఒక్కసారి ఈ ధనియాల పొడి ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు హోమ్ ఫుడ్ ఛానల్. గంట బెల్ మాత్రం కొట్టడం